ఇదన్నా 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం గెలవబోతున్నాం అన్న. నేను ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్తున్నాను, కాన్ఫిడెన్స్తో చెప్తాను, నేను అహంకారంతో చెప్తలేను, నేను నమ్మకం విశ్వాసంతో చెప్తున్నా. ఇప్పుడున్న వాతావరణం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, అరే ఈసారి గెలుస్తున్నారా బీజేపీ అని చెప్పంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, ఇక బీఆర్ఎస్ పార్టీ చెప్తుండే మేము పోటీ చేస్తాం, మేము గెలుతున్నాయి, కానీ బీజేపీ గెలుస్తుంది అంటున్నారు వాళ్ళు. బీఆర్ఎస్ కోటేస్తారు అన్నవాడనా? ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మళ్ళీ చెప్తున్నానండి, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. ఇలా కాంగ్రెస్ గారు బీఆర్ఎస్ కేసీఆర్నే ఫామ్ హౌస్లో వనరుని గుంజుకేస్తామన్న బయటికి. ఇలా కేసీఆర్ని గద్దెందించడానికి కారకులు ఎవరు? ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కేసీఆర్ విశ్వాసం ఉండే 3వ స్థాయి కూడా అధికారంలోకి వస్తాను, కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క దమ్మును వాళ్ళ శక్తిని కేసీఆర్ తక్కువ అంచనా వేసాడు. అందుకే కేసీఆర్కు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్మిందో చూపెట్టాం. ఫామ్ హౌస్ ఉన్న కేసీఆర్ను బజార్ నుండి చౌరస్తా గుంజుకొచ్చినాం, కానీ అడ్డిమారి గుడి దెబ్బల ఇలా మనం రావాల్సిన అధికారంలోకి ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఉద్యమం చేయలే, అయినా కూడా ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓటేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ విశ్వాసఘాతకాన్ని పాల్పడ్డది. కాబట్టి ఇలా ప్రజలకు మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఒక నమ్మకం విశ్వాసం ఏర్పడ్డది. కాబట్టి ఇవాళ మన ప్రజలు మనకు అనుకూలంగా ఉండరు, కాబట్టి మనందరం కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇలా ఈ ఎలక్షన్ మీడియా మండలాధ్యక్షులందరూ మీడియా సమావేశాలు ఏర్పడేయాలి, మీడియాతో మాట్లాడాలి. ఇక్కడ ఇంతమంది ఉన్నాం, ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ అకౌంట్ ఉన్నది, ట్విట్టర్ అకౌంట్ ఉన్నది, ఇన్స్టాగ్రామ్ ఉన్నది. వెంటనే డీపీలు మార్చాలి. మీ డీపీలు అన్నీ కూడా వెంటనే క్యాండిడేట్లు ఇద్దరు ఫోటోతో డీపీ ఉండాలి. మోడీ గారి ఫోటో నిన్న సోషల్ మీడియా మీటింగ్ పెడితే ఇవాళ సోషల్ మీడియా చూస్తుంటే అరే ఏం మంచిగా మజా అనిపించింది అన్న. నిన్న మీటింగ్ పెట్టిన సోషల్ మీడియా మీటింగ్, ఇవాళ సోషల్ మీడియాలో 400 మంది కార్యకర్తలు వస్తే 400 మంది కార్యకర్తలు డీపీలు మొత్తం మార్చేశారు. మోడీ గారి ఫోటో, నడ్డా గారి ఫోటో, కిషన్ రెడ్డి గారి ఫోటో, కింద ఇద్దరు అభ్యర్థుల ఫోటో, అంజిరెడ్డి గారిది, కోమరే గారి ఫోటో. ఇలా మనం కూడా మార్చుకోవాలి. 27th వరకు ఈ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్, పొద్దున కప్పు సాసర్ ఫోటో, రాత్రి మందు బాటిల్ ఫోటో, ఇవి బంద్ చేయాలన్నవి. మనం కేవలం ఈ మన డీపీలన్నీ మార్చుకొని మన ఫోటోలు పెట్టి ఇవాళ మన డీపీలు చూస్తేనే మనం చేయాలి. సోషల్ మీడియా ద్వారా మనం ప్రచారం చేయాలి. ఇవాళ అక్కడిక్కడ తప్పుడు ప్రచారం చేస్తుంటాం, వాటి చూసి నమ్మద్దు. మనం తప్పుడు ప్రచారం నమ్మద్దన్న. మన క్యాండిడేట్ ఇద్దరు హీరోలు, వాళ్ళు చూస్తే అట్లున్నారు. వాళ్ళు అనుకుంటారు బిడ్డ వీళ్ళు అందరూ అమాయకులు అనుకుంటారు, మమ్మల్ని గెలిపించి చూపట్టు శాసనం అంటే ఎట్లా నడుస్తుందో చూస్తామంటారు వాళ్ళిద్దరు కూడా.